అంజీ వేగం తెలిసిందేగా, వస్తాడులేండి. 2 ముక్కలు తెలుసుకుని రమ్మన్నాను వాడిని. అందర్నీ ఆరా తీస్తూ సాయంకాలం చేసేలా ఉన్నాడు వాడు. నాన్నా, తమ్ముడి మనసు వెన్న, మంచమ్మాయినే ప్రేమించుంటాడు. ఓ షిట్, మీరు ఇంకా ఇదే డిస్కషన్లో ఉన్నారా? క్యారీ ఆన్. ఎత్తుకొచ్చేసాను అయ్యగారు. వాళ్ళ ఇంట్లోంచి ఏం ఎత్తుకొచ్చాడో ఏంటో. దొంగచాటుగా దేవాబాబు ప్రేమించిన అమ్మాయి ఫోటో ఎత్తుకొచ్చేసారు అమ్మగారు. ఎక్కడ దాచావు? తీ. ఫోన్లో ఉంది అయ్యగారు. ఫోటో అన్నావు? ఫోటోనే ఫోన్లో ఉంది అమ్మగారు. ఎత్తుకు రావడం అంటే మొబైల్లో ఫోటో తీసుకొచ్చారని వాడు అర్థం. వీడి భాష. నా దాకా ఎలాగూ వస్తుందిగా తోడి కోడలైతే. ఏంట్రా గుమిగూడారు? సీఎం గారి ఫోటో ఎత్తుకొచ్చారండి. అవునా? అవునానమ్మా. దేవా, నీ సెలక్షన్ సూపర్. రేయ్, నువ్వెందుకు చూపించావు? నేనే ఫోటోలు తీసి అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను రా. నువ్వు తీసిన ఫోటోలో మొహమే కనపడటం లేదు. రాజా, నన్ను చూడండి. ఇటివు. అరే ఇందు, నన్ను చూడండి ముందు. నేను చూసిస్తాను. షాక్ అయ్యావేంటి దేవా? అమ్మాయిలా లేదా? నీకన్నా లక్షణంగా ఉంది ఊర్మిళ. రేయ్, నువ్వు చూపించిన ఫోటో ఇదా? ఏంటి బాబు, వేరే అమ్మాయి ఫోటో తీసినట్టు అట్టా అడిగారు? అమ్మాయి ఫోటో ఎక్కడ తీసావురా? అబ్బాయి ఫోటో ఉంది చూడు. వాళ్ళ తమ్ముడు మారుతి. సీఎం గారి ఫోటో అమ్మగారు వాళ్ళు చూశారు. తీశాను కదా, సరిగా చూడండి బాబు. లేదురా, ఇందాక లాగేసుకున్నావు కదరా, డిలీట్ అయిపోయి ఉండొచ్చు. అంతే. ఫోటో ఇంటికొచ్చి 10 నిమిషాలు కాలేదు, తనొచ్చి 10 కాలాలు కాపురం చేస్తుందా? చెయ్యాలమ్మా. ఎందుకంటే ఈ ఇంటికి కోడల అవసరం చాలా ఉంది. మరి నేనేంటో? అమ్మవి వదిన. అవును, అన్నయ్యకి అన్నీ నువ్వే. బాగా చెప్పావు నాన్న. రాజా, కోదండ శాస్త్రిని జానకయ్యని కలవమను. అలాగే అమ్మా. ఉప్పేశారమ్మా? అవునండి. మా ఉప్పు తినైనా మంచి మాట చెప్తారని. ఎందుకు చెప్పను? మీ మనవరాలకి ఏ గ్రేడ్ సంబంధం వచ్చింది. నమస్కారం శాస్త్రి గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీకు ప్రసాదం పెట్టాను,
మా మనవరాలికి మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి దీన్ని ఆశీర్వదిస్తారేంటి? ఈడొచ్చిన పిల్లని ఇంకెలా ఆశీర్వదిస్తారమ్మా? 6 నెలలు అటో ఇటో అత్తారింటికి వెళ్లాల్సిందే కదా వైదేహి కూడా. ఇంతకీ సియాకొచ్చిన సంబంధం ఏంటో ఎవరో చెప్పనే లేదు. మీకెవరికి ఇదివరకు గుండెపోటు గాని మూర్చపోవడం గాని సంబంధిత జబ్బులేమి లేవు కదా? నీ నోరు పొక్కిపోను. అలా అంటావేంటయ్యా? దిట్టంగా ఉంటేను. నా కోడలు కరణం మల్లీశ్వర్లా, నా కొడుకు విశ్వనాథ్ ఆనందలా, నేను పీటీ ఉషలా ఉంటే ఆ కూతకొస్తావేంటి? జానకయ్య గారు, మీ అమ్మగారిని కాస్త అదుపులో ఉండమని చెప్పండి. విషయాన్ని అర్జునుడు బాణాన్ని సంధించినట్టుగా వదిలేస్తాను. అమ్మా, శుభవార్త చెప్పడానికి వచ్చిన శాస్త్రి గారిని భయపెట్టుకు. రేపు నువ్వు పోతే పిండం పెట్టేది ఈయనే. పైకి నువ్వు గుషు బుషు అన్నా లోపల ఆ మాటకి ఖుషిగా ఉంటావులేవే. అత్త ఆయుష్ పెరగాలని కోరుకునే కోడళ్ళు కలికాలంలో ఎక్కడ చచ్చారని. ఊరికే ఉంటావా? శాస్త్రి గారు చెప్పేది వింటావా? కానివ్వండి. జానకయ్య గారు, మీరు ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేలా చేశారు. అది మెచ్చే శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఆయన పోలికలున్నటువంటి క్షత్రియ పుత్రుడిని మీ ఇంటికి అల్లుడిని చేస్తున్నాడు. ఎవరా మహారాజు శాస్త్రి గారు? ఇంకెవరండి, కోటానుకోట్ల ఆస్తి ఉన్న దశరథ రామరాజు గారి రామభద్రాపురం మహారాణి వేంచేశారు చూడండి. నీకొక గొప్ప సంబంధం వచ్చింది. శాస్త్రి గారి ఆశీర్వాదం తీసుకో. చేతులు బాలేవమ్మా, ఇక్కడి నుండే దండం పెడతాను. ఈ రోజుల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మంచిదమ్మా. ఇక నాకు సెలవు ఇప్పించండి. ఏ విషయం నాకు ఫోన్ చేసినా పర్వాలేదు, లేదా నా వాట్సాప్ నెంబర్కి బొట్టనవేలు పైకో లేదా కిందకో గుర్తు ఒకటి పంపండి చాలు. వెళ్ళొస్తానయ్యా, వెళ్ళొస్తానమ్మా. చెల్లి, నిన్ను చేసుకోబోయేవారు మహారాజులంట. అలా చెప్పేస్తావేంటే? ఏ సునైనా, దానికి ఏదైనా స్వీట్ పెట్టో నోట్లో చక్కెర పోసో చెప్పవే. అలాగే అత్తయ్య. సియాతో ఒక మాట చెప్పేశాంగా. సంబంధం వచ్చింది, చూసుకోవటానికి వాళ్ళు కూడా వస్తున్నారు. అభ్యంతరాలు అవాంతరాలు లేవు, ఉండకూడదు. నా బంగారువే, నా కొండే, ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. నా మనవరాలివే నువ్వు. ఏమనుకున్నావు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను చెప్పాను కదా. మంచి సంబంధం చెల్లి, అయినా సరే నాకొద్దు. నాన్నని కాకేమంటావా? మారుతి, నువ్వు లోపలికి వెళ్ళు. సియాని చూడ్డానికి వస్తున్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు నేను చెప్పి ఒప్పిస్తాను. అక్క, మహారాజులనే మాట పుస్తకాల్లోనే చదివాం. వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు కూడా మనకి పరిచయం అవుతారో లేదో అని అనుకునేవాళ్ళం. అలాంటిది అదృష్టం కలిసొచ్చింది. నేను ఒప్పుకోను. నువ్వు వద్దంటే చెప్పు, వైదేహి అక్క చేసుకుంటుంది.
తమ్ముడు జోక్ అక్క. అలా అంటేనే గాని రోషన్ రాదు తనకి. రేయ్ నిన్ను అమ్మ వద్దు అక్క. నేను సినిమా హీరోయిన్ అవ్వాలి, అది నా కళ. చెల్లి నాన్నకి చెప్పలేం, కొంచెం ఓపిక పట్టు. మెచ్చినవాడు నీ చేయి పడతాడో వదిలేస్తాడో చూద్దాం. హే మైకిల్, లిజన్. నేను అమెరికా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి చేయి పట్టుకునే టైం వచ్చేసింది డూడ్. యా. ఏం లెక్క పెడుతున్నావు మారుతి? కాస్తో కోస్తో నాకు కూడా పంచాంగం వచ్చాక ఈ లెక్క నీ పెళ్ళే ముందే ఎలా ఉంది? కుజుడు రవి భుజం తట్టి చంద్రుణ్ణి కలవమన్నాడు. అక్కడ గురుస్థానం బాగుంది. సంబంధం వచ్చింది చెల్లికి, నాకు కాదు. పెళ్లిళ్ళ పేరయ్యా కోదండరామయ్య గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది ఎవరిని? నన్ను. పెళ్ళయ్యేదెవరికి? నాకే. చూసావా జ్యోతిష్యం ఎలా చెప్పాను? తమ్ముడు నీ బరువు ముందే కాదు, నీ తెలివి ముందు కూడా నేను సరితూగను. పద. హే మైకిల్, వచ్చిందనుకుంటా. ఐల్ కాల్ యూ లేటర్. అక్క ఇంకో మాట ఏంటంటే, ఏంటి? ఫోటోల అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పాడు కదా, వాళ్ళు పచ్చజెండా ఊపేశారనుకో. స్మెల్ వస్తుంది కానీ కనిపించట్లేదే. ఎక్కడున్నావు అగరబత్తి? రాజుల ఫ్యామిలీ ముందు మన ఇంటికి వస్తుందో లేకపోతే డ్రైవర్ కుటుంబం ముందు వస్తుందో చూడాలి. కాకపోతే ఫోటోలు తీసేవాడిని, కార్ నడిపేవాడిని ప్రేమించావా అని నాన్న అడిగితే ఎలాగోలా సర్ది చెప్పాలి. అది నేను చూసుకుంటాలే, ఎందుకంటే ప్రేమ గొప్పది. పద. చూడ్డానికి సన్నంగానే ఉన్నా బానే బరువున్నావు. ఏం తింటావు? ఏది పడితే తింటాను. సో బ్యూటిఫుల్. అలా చూస్తావేంటక్క? పిసికి చంపేసిలా ఉన్నాడు. రా విడిపించు అక్క. అక్క రా అక్క. అమ్మచంద్ర అక్క ప్లీజ్ అక్క. ఎవడి తమ్ముడిని వదలండి, వదలండి. తమ్ముడా?
మారుతి ఏం కాలేదు కదా? పొద్దున తిన సద్దన్నం అంతా కక్కేస్తానని భయం వేసిందక్క. అలా నొక్కేశారేంటండి మీరు? సారీ, నువ్వనుకున్నా. మా అక్క అయితే మటుకు నొక్కేస్తారా? అంటే ఐ మీన్ వచ్చిందేమో అని చూద్దామని కొంచెం స్పీడ్గా వచ్చాను. కాల్ జారి పడిపోయాను. అనుకోకుండా మీరు నాకు డాష్ ఇచ్చారు. ఇంకొద్దిసేపై ఉంటే నేను కాలు జారేవాడినేమో. ఏం చూద్దామని వచ్చారండి? నువ్వొకదానివి. ఇంకేం చేస్తాడు? నకసిక పర్యాంతం నిన్నే చూడాలని వచ్చాడు. కరెక్ట్. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. పరిమళం అలా అలా నా ముక్కు పుసులను తాకింది. ఎలా? ఇప్పుడు చూపించాలా ఏంటి? నువ్వు ఎక్కడుంటే అక్కడ సెంట్ స్మెల్, సుగంధ భరితమైన సువాసన వస్తుంది తెలుసా? మా అక్క సెంట్ అయ్యదు. సంచులో అగరబత్తులుంటాయి, వాటి ఎఫెక్ట్. వెళ్దాం పదక్క, లేట్ అవుతుంది. అవునండి, మేం వెళ్ళాలి. అలాగే. మధ్యలో మంగమ్మ వాళ్ళకి 3 అగరబత్తుల కట్టలిచ్చి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ వివరాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదులే. పద. ఒక్క నిమిషం. అది అంటే ఇంకా ఏది ఖాయం కానిదే అంత దగ్గరికి రాకూడదు ఫోటోలు అబ్బాయి. రాక్క. ఖాయం అవుతుంది, మీరే చూస్తారుగా. నీ ఫోటో అమ్మ వాళ్ళు చూశారు, అమ్మాయి లక్షణంగా ఉందన్నారు. మనమిప్పుడు ఫోటోలు ఇచ్చాం తమ్ముడు. ఇంకు మజ్జిగ రంగులు ఇవి పడ్డప్పుడు ఫోటోలు తీశాడుగా మనోడు, అవే చూయించుంటాడక్క. నా మొహం ఏమైనా కనిపించిందంటావా? చెవికమ్మ కనబడ్డా చాలు, సినిమాల్లో చూయిస్తారుగా. నీది అలాంటి లవ్ స్టోరీనే అక్క. నువ్వలా అంటుంటే సిగ్గేస్తుంది తమ్ముడు. నీ సిగ్గు అగరబత్తి కట్టలో చుట్టా. హలో, ఎక్స్క్యూజ్ మీ. అప్పుడే కిస్మి అంటారేంటండి? మాది మర్యాద గల కుటుంబం. ఏమంటున్నారు తమ్ముడు? వద్దులే, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఊహించడం కష్టం. సారీ మిస్టర్ బీబీ, నాకొచ్చిన ఇంగ్లీష్లో కొన్ని తప్పులుంటాయి బండబాబు, నన్ను మన్నించు. ఫ్యామిలీతో కలుద్దాం. ఆదాబ్. నమస్తే. జై హింద్. జై హింద్. అయ్యో, అన్నిటికీ అలా ఊపేరాదక్క. వెళ్దాం పద. ముందా చేయించు. అంజీ, అంజీ. అమ్మగారు, లక్కీ బాబు గారిని తీసుకొస్తున్నానమ్మా. ఊర్మిళ, రానన్నా? వస్తేనైనా ప్రపంచానికి పెద్ద కోడలనని తెలుస్తుందిగా. అంజీ, స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకున్నావా? కార్లు ఎట్టేశాను అమ్మగారు. జానకయ్యకి చెప్పారా వస్తున్నావని? శాస్త్రి గారికి చెప్పానమ్మా. మనం వెళ్ళడమే ఆలస్యం, పదండి. హే, ఏంటలా చూస్తున్నారు? 2 minutes లేట్ అయిన అంతే. నువ్వెక్కడికి? సియా వాళ్ళ ఇంటికి. ఏ, నువ్వు రావట్లేదా?
నువ్వే రావట్లేదు. అదేంటి? మన ఆచారం ప్రకారం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు రాకూడదు దేవా. ఇదెక్కడ ఆచారం అమ్మా? వదినా, అన్నయ్య మీ ఇంటికి రాలేదా? మాదో పెద్ద స్టోరీలే. కెలికితే పులుముకున్నట్టుంటుంది. మేం వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని వస్తాం దేవాంశ్. ఇంకా తెలుసుకునేదేముంది నాన్న, నేను ప్రేమించింది సియానే. అందగత్తె, నాట్యగత్తె వగేరా వగేరా వగేరా, అంతే కదా బాబు? మాట మంతి అన్ని కలుపుకొని వస్తాం లేరా. మీ అన్నయ్యే కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. నేనే అని పొరపాటు పడతారంటావా? పడి లాభమేముందిలే, ఏం చేసుకోవడానికి.